यो देवः सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे। శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన వాహిక ఎంతో కొంత మన మనస్సుల్లో పలు పరిణామాన్ని తీసుకొచ్చేటటువంటి ఆలోచన ధార తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుంచి వెలుక్కు తీసుకువెళ్ళేటటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. భాద్రపద మాసం అనగానే మనకు గుర్తొచ్చేటటువంటిది అన్నిటికన్నా గొప్పది వినాయక చవితి అని పేరు. ఈ వినాయక చవితి చాలా విశిష్టంగా కనపడుతూ ఉంటుంది. అసలు ఈ వినాయకుడు ఎవరో కూడా అర్థం కాదు మనకు. పురాణం బాగా చదువుకున్నాం కాబట్టి పురాణం లోపల ఏం కనపడుతూ ఉంటుందంటే అటు శివునికి ఇటు పార్వతికి పుట్టినటువంటి వాళ్ళు జ్యేష్ఠుడు అని చెప్పేసి పేరులో ఉంటుంటాయి. వినాయక చవితి నాడు ఏం చేయాలంటే వినాయకుడికి పూజ చేయాలి. తర్వాత 3 రోజులు 5 రోజులు 7 రోజులు పెట్టుకోవాలి, 9 రోజులు 11 రోజులు మొత్తానికి దాన్ని నిమజ్జనం చేసేయాలి. ఎందుకు నిమజ్జనం చేయాలి? మరి అన్ని విగ్రహాలను అన్ని పూజలు నిమజ్జనమే చేస్తున్నామా? అన్ని చోట్ల ఎందుకు జరగట్లేదు? మట్టితోని తీసుకొచ్చి చేసుకోవాలి అని చెప్పేసి పూర్వమంతా ఇటీవల కాలంలో ఈ బొమ్మల సంస్కృతి అంతా వచ్చింది. కానీ గతం లోపల ఎవరికి వాళ్ళు మట్టి తెచ్చుకోవడం లేదా ఊర్లో ఎవరో మట్టి తీసుకొచ్చి చేసే సంప్రదాయం అంతా ఉంది కదా. ఏంటి ఈ పూజ? దీని వెనక ఏం తత్వం ఉంది అసలు? ఆకాశంలో కూడా సూర్యోదయానికన్నా ముందుగా ఏ నక్షత్రం అయితే ఉదయిస్తూ ఉంటుందో ఆ నక్షత్రానికి పూజ చేయాలి అనేటటువంటి ఒక సంప్రదాయం తీసుకొచ్చారు. ఏ నక్షత్రం అయితే ఏ నక్షత్ర మండలం అయితే ఆకాశంలో కనపడుతుందో ఆ వాతావరణం ఆ రోజున అనుకూలతను కనుక ఇచ్చేటట్టయితే ఆటోమేటిక్గా మీకు మేలు కలిగిస్తుందని, ఆ నక్షత్రం ఉదయించిన నాడు ఆ వాతావరణం ఆ రోజు మొత్తంలో కూడా ఇబ్బందికరంగా కనుక ఉండేటట్టయితే అది రిపీటెడ్గా మన వాళ్ళు చూస్తూ ఉండేటప్పుడు అది ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఆ నక్షత్ర ఆధారంగా మనం ఇబ్బందులు పడతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తే ఆటోమేటిక్గా వినాయక చవితి నాడు కూడా ఆకాశం లోపల సూర్యోదయం కన్నా ముందుగా జ్యోతిష మండలం లోపల వినాయక మండలం అనేది ఒకటి ఉంది. మనకుండేటువంటి ఈ వినాయకుని రూపమే అక్కడ కనపడుతుంది. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు కూడా గుర్తించిన మండలం. అటువంటి మండలం ఉంది కాబట్టి అటువంటి రూపాన్ని ఏర్పాటు చేశాము. అందుకని ఆ పూజను చేస్తూ ఉన్నారు. ప్రాతర్యావాణ ప్రథమాయి జధ్వం అనేటువంటి ఒక వైదిక వాక్యం ప్రకారంగా సూర్యోదయం కన్నా ముందుగా ఉదయించేటువంటి నక్షత్రానికి ఆ రోజు పూజించాలి అనేటువంటి భావంతో చేస్తూ వచ్చారు. చవితి నాడు చేసేటటువంటి పూజ. దీనికి వినాయకుడిని మట్టితో ప్రతిమతో తయారు చేసుకుంటాం, ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం, మామూలుగా పూజాధికారాలను నిర్వహిస్తాం. చివరిలో కథ అనేది ఒకటి చదువుతూ ఉంటుంటాం. ఈ కథ చదివే సంప్రదాయం అనేటటువంటిది చాలా విశేషమైన సంప్రదాయాలు తీసుకొచ్చారు మన పురాణం లోపల. ఈ కథ జాగ్రత్తగా అధ్యయనం చేసేటట్టయితే అసలు కొత్త విజ్ఞానం మనకు కనపడుతూ ఉంటుంది. ఈ కథ లోపల మొత్తం కనిపించేటువంటి మార్గం ఏమిటి అంటే శివుడు మొత్తం అక్కడ ఒక రాక్షసుని యొక్క కడుపులోకి చేరతాడు. ఆయన పేరు గజాసురుడు. ఆయన తపస్సు చేస్తే ఈయన మెచ్చుకుంటాడు. నా కడుపులో ఉండండి స్వామి, ఎక్కడో వెతుక్కోలేకపోతున్నానంటే సరే ఆయన ఎక్కడుంటే నాకేంటని వెళ్ళిపోయాడు. మరి రాక్షసులకు అవరాలు ఇచ్చేటట్టయితే మరి లోకాన్నంతా ఎవరు కాపాడాలి? ఇతర ప్రక్రియలన్నీ అయిపోయినాయి. అందులో పార్వతీదేవికి మరీ ఇబ్బంది అయింది కాబట్టి విష్ణువుని ఆశ్రయించేటట్టయితే విష్ణు వచ్చేసి ఏం చేశాడంటే ఈయన ఎక్కడ వెళ్ళాడా అని కళ్ళు మూసుకొని చూస్తుంటే గజాసురుని గర్భంలో ఉన్నాడని తెలిసింది. ఈయనను సంహరించాలంటే గంగిరెద్దుల మేళం కావాలని నందిని తీసుకొని వెళ్ళాడు. అవి బ్రహ్మాండంగా బ్రహ్మాదులందరూ విష్ణువులందరూ కూడా చక్కగా చెరుకంఠాల సన్నాయిలు వాయిస్తూ ఉంటుంటే అక్కడంతా కూడా జగన్మోహనంగా ఆడించడం మొదలు పెడుతూ ఉంటుంటే ఆ గజాసురుడు వచ్చేసి మీకు ఏం కావాలని కోరుకోండి ఇచ్చేస్తా అన్నాడు. అయ్యా మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఇది శివుని వాహనమైన నంది, శివుని కోసం వచ్చింది కాబట్టి శివుని ఇచ్చేయమని అడిగారట. ఓహో వచ్చినవాడు విష్ణువేలే అని చెప్పేసి అనుకొని ఆ గజాసురుడు ఏం చేశాడంటే లోపల ఉన్నటువంటి తన అది దైవమైనటువంటి శివునికి, అయ్యా నాకు పోయే కాలం వచ్చింది కాబట్టి ఎట్లాగైనా తప్పదు,
నా తలను మాత్రం 3 లోకాలకు పూజ్యమయ్యేటట్టుగా చేయండి, నా లోపల నుంచి మీరు బయటికి రండి అన్నప్పుడు నందిని ప్రేరేపించారు. మొత్తానికి కడుపులో నుంచి శివుడు బయటికి వచ్చాడు. ఇప్పుడు కొత్త బాధ్యత ఏమొచ్చిందంటే ఆ తలను జాగ్రత్తగా తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ తలను తీసుకొని నేను వచ్చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళకి వరాలు ఇవ్వకూడదయ్యా, ఇస్తుంటే ఇదే సమస్య ఉంటుందని చెప్పేసి అని విష్ణువు శివునికి చెప్తే నెమ్మదిగా బయలుదేరి కైలాసం వైపు వస్తున్నాడు. కైలాసం లోపల పార్వతీదేవి తన భర్త రాకని తెలుసుకుని చక్కగా స్నానం చేసి అలంకరించుకుందామని చెప్పేసి అని నలుగు పిండి పెట్టి ఒళ్ళంతా గట్టిగా రుద్దుకొని స్నానాలకు వెళ్ళింది. ఆ పిండి లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరూ లేకపోయేసరికి ఆ పిండినే ఒక బాలకుని రూపం చేసేసి దానికి ప్రాణం పోసి అక్కడ పెట్టి ఎవరిని లోపలికి రానివ్వద్దు అని చెప్పేసి తాను లోపలికి వెళ్ళి అలంకరించుకుంటూ ప్రశాంతంగా ఉంది. శివుడు వచ్చేసాడు కైలాసానికి నది వాహనం ఎక్కి. ఈ పిల్లవాడు ఎవరు లోపలికి పోనివ్వట్లేదు. అరే తన అంతఃపురంలోకి తాను ప్రవేశించకుండా ఎవరబ్బా ఈ పిల్లవాడు అడ్డం అని చెప్పేసి చాలాసార్లు చూస్తే చాలా రకాలుగా అడ్డం పట్టాడు ఆ పిల్లవాడు. కోపం వచ్చింది, ఆయన తలకాయ తీసేసాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. కొంతసేపు అయిన తర్వాత ఎవడా పిల్లవాడు ఇబ్బంది ఎందుకు పెడుతున్నాడని చెప్పేసి అంటే, అయ్యో నా కుమారుడు ఇప్పుడే ప్రాణం పోసిన అప్పుడే మీరు తీస్తారా అని చెప్పేసి ఆవిడ ఏడవటం మొదలుపెట్టిందట. మొదలుపెట్టేసరికి సరేలే ఏమి అడవద్దు అని చెప్పేసి అని తాను తీసుకొని వచ్చినటువంటి తలకాయను ఆయనకు పెడుతుంది. ఆ పిల్లవాడికి పెట్టి మళ్ళీ ప్రాణం పోస్తారు. అతనికి గజాననుడు అని పేరు పెడతారు. ఏను ముఖం ఆననం అంటే ముఖం, ఏను ముఖం కలిగిన వాడు అని పేరు పెడతారు. వాళ్ళు ఆయన పెరుగుతున్నాడు. వాళ్ళ తర్వాత వీళ్ళ కుమారస్వామి అనే మరి కుమారుడు కలుగుతాడు. వాళ్ళిద్దరూ ఎదుగుతున్న సందర్భం లోపల వీళ్ళిద్దరి మధ్య లోపల విఘ్నాధిపత్యం కావాలని లోకం అడుగుతుంటే ఈ విఘ్నాధిపత్యం గురించి పోటీ వస్తుంది. పోటీ వచ్చిన సందర్భం లోపల ఈయన విఘ్న సంబంధమైనటువంటి ఆధిపత్యం కోసం చేయాలంటే ఏం చేయాలో తోచకపోతే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి పరీక్ష ఏంటంటే ఈ 3 లోకాల లోపల ఉండే 3,50,00,000 నదుల లోపల ఎవరైతే తొందరగా స్నానం చేసి నా దగ్గరికి వస్తుంటారో వాళ్లకు ఇది ఇస్తాను అని చెప్పేసి అని అంటాడు. కుమారస్వామి మాట విని రివ్వుని ఎగిరిపోతాడు. కానీ గణపతి కదలలేడు. వాహనం ఎలుక ఎంత దూరం వెళ్తాడు, ఎన్ని రకాల పనులు చేస్తాడని చెప్పేసి బుద్ధితో పని చేయాలి అని చెప్పేసి గుర్తు కోసం వెంటనే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి తండ్రి యొక్క అరుంగ్య చేత స్నానం చేసి చక్కగా నారాయణ మంత్రం జపం చేసుకుంటూ కూర్చున్నాడు. సకృతి నారాయణే చుక్తాన్ పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేభ్యో స్నాతో భవతి పుత్రక అని చెప్తాడు తండ్రి. చక్కగా స్నానం చేసి వచ్చేసి తల్లిదండ్రుల దగ్గర ఉపదేశం తీసుకొని అక్కడనే ప్రదక్షిణం చేసి ఆ మూల కూర్చొని చేస్తుంటే ఆయన ముందుగానే ఏ నదిలోకైతే ప్రవేశిస్తున్నాడో కుమారస్వామి ఆ నదిని దాటి వెళ్ళిపోతున్న గణపతి కనపడుతూ ఉంటుంటే అయ్యో అన్నగారు గొప్పవారేలే, నేను తక్కువ అనుకున్నానని చెప్పేసి తండ్రి దగ్గరకు వచ్చేసి తప్పు ఒప్పుకొని అన్నయ్యకి ఆధిపత్యం ఇవ్వాల్సింది అంటే అదే భాద్రపద శుద్ధ చవితి నాడు ఆయనకు విఘ్నాధిపత్యం ఇచ్చారన్నట్టుగా మనకు పురాణ కథ. ఆ విఘ్నాధిపత్యం తీసుకున్న నాడు ఆయన అన్ని చోట్లకు తిరిగి కావాల్సిందంతా భుజించి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంత పెద్ద పోస్ట్ వచ్చిన తర్వాత మరి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి కదా. ఆ నమస్కారం చేయడం కోసం వంగడానికి ప్రయత్నం చేస్తే పొట్ట కిందికి అనేటట్టయితే, ఎందుకంటే సహజంగా లావుగా ఉంటుంది పొట్ట, తలనేమో ఏనుగు తల, ఆ తర్వాత కాళ్ళు కొంచెం చిన్నవి పొట్టివి. గట్టిగా ప్రదక్షిణ నమస్కారం చేద్దామంటే పొట్టనే కిందికి ఆనుతుంది తప్ప చేతులు ఆనట్లేదు. చేతులు పొట్ట కిందికి ఆనించి చూస్తే పాదాలు పైకి లేస్తున్నాయి. ఇట్లా నమస్కారం పెట్టాలంటే మరి ఒక సాష్టాంగ స్థితి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ స్థితి రావట్లేదు ఆ పిల్లవాడికి. వస్తున్న సందర్భం లోపల శివుని నెత్తి మీద ఉండే చంద్రుడు కొంచెం వికటంగా హాస్యంగా నవ్వాడు. ఆ నవ్వేసరికి ఈయన పొట్ట పగిలిపోయింది. పొట్ట పగిలిపోయి తిన్నవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి. మళ్ళీ ఒకసారి మృతుడయ్యాడు. కోపం వచ్చింది పార్వతీదేవికి. పాపాత్ముడా, నీ నవ్వు వల్ల నీ ముఖం చూడటం వల్లనే నా కొడుకు ఇట్లా అయ్యాడు కాబట్టి నీ ముఖం ఎవ్వరు చూస్తే వాళ్ళకి నీలాపనిందలు కలుగుతాయి అన్నాడు. తాను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించడం నీలాపనింద. అటువంటి నీలాపనింద అనుభవించడం అని చెప్పారో లేదో వెంటనే ఎక్కడెక్కడో యజ్ఞాలు చేస్తున్న మహర్షులు లాంటి వాళ్ళకే అగ్నిదేవుని భార్య అయినటువంటి స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో భర్తకు ప్రియం చేస్తూ ఉంటుందట. భర్త కోరిక మేరకు చేస్తూ ఉంటుంటే ఆ వాళ్ళతో ఉన్న వాళ్ళంతా తమ భార్యలే అని చెప్పేసి అనుకొని భ్రమపడి భార్యలనే వదిలిపెట్టారు ఋషులు లాంటి వాళ్ళే. మరి సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇటువంటి విధంగా మొత్తానికి అందరినీ వదిలిపెట్టారు, వెళ్ళిపోయారు. ఈ విధంగా జరుగుతున్న సందర్భాల లోపల ఈ ప్రత్యేక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే అందరూ వచ్చేసి అమ్మా పార్వతీదేవి నీ కోపాన్ని చల్లార్చు అని చెప్పన్నారు. ఆ కోపాన్ని చల్లార్చమంటే ఆ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం జరిగింది. అక్కడ జరిగింది. ఆ పిల్లవాడిని బతికించారు. అమ్మయ్య అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత మళ్ళీ జీవించిన తర్వాత ఆమె సంతోషపడి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని ఏ రోజైతే చంద్రదర్శనం జరిగిందో ఆ రోజు మాత్రం చూడకూడదు అని చెప్పేసి చెప్పారట.
సరే మంచిది, ఆ విధంగానే కాలం గడిచిపోతూ ఉంది. కాలగమనం లోపల శ్రీకృష్ణ అవతారం వచ్చింది. శ్రీకృష్ణ అవతారంలో నారదుడు శ్రీకృష్ణుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు చంద్రదర్శనం చేయకూడదని చెప్పేసి అని నారదు తొందరగా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు, కృష్ణుడిని వదిలిపెట్టేసి. కృష్ణుడు కూడా ఊళ్ళో అన్ని రకాలైనటువంటి చక్కగా అన్ని చాటింపులు వేయించాడు. కానీ తాను గోష్ఠానికి వెళ్ళి పాలు బితుకుతూ ఉంటున్న సందర్భం లోపల ఆ చంద్రుని బొమ్మను ఆ పాలల్లో చూశాడు. దానికి సంబంధించినటువంటి ఏ నీలాపనిందో తనకు రానున్నదిలే అనుకుంటూ చూస్తూ ఉంటుంటే అంతకుముందు శమంతక మణిని సూర్యుని వరప్రసాదంతో కూడుకున్నటువంటి ఒక మణి ఉంది. అది పక్కన రాజ్యమైన సత్రాజిత్తు సంపాదించాడు. ఆ సత్రాజిత్తు దగ్గర ఉంటుంటే, అయినా నువ్వు చిన్న సామంతరాజువు, మహారాజు అయినటువంటి బలరాముడి దగ్గర ఇటువంటిది కనుకుంటే రోజుకి 7 బారుల బంగారం ఇస్తుంది కదా, లోకక్షేమానికి బాగా వినియోగపడుతుంది అంటే, ఇవన్నీ ఎవరిస్తారండి, ఇంత కష్టపడి సంపాదించుకుంది మీకు ఇవ్వటానికా అని అన్నాడు ఆయన. సరేలేని వదిలిపెట్టాడు. ఒకనాడు ఆ మణిని ప్రసేనుడని వాళ్ళ తమ్ముడు బెడలో వేసుకొని వేటకపోతే వేటలో ఒక సింహం అది మాంసఖండం అనుకొని భ్రమించేసి దాన్ని గుంజేసింది. దాని తర్వాత ఒక ఎలుగుబంటి దాన్ని లాగేసింది. ఆ తర్వాత తీసుకుని పోయి తన బిడ్డకు ఆట వస్తువుగా ఇచ్చింది. కృష్ణుడి మీద ఈ నీలాపనింద మోపడింది. కృష్ణుడు అడిగాడు, నేను ఇవ్వలేదు కాబట్టి నా తమ్ముడిని చంపి ఆ మణిని అపహరించాడు కృష్ణుడు అని చెప్పేసి అపనింద వచ్చింది. దాన్ని రూపుమాపుకోవడానికి ఈయన వెళ్ళాడు, ప్రసేనుని కాళ్ళజాడలు చూశాడు. ఆ తర్వాత సింహంతో జరిగిన యుద్ధం చూశాడు. ఆ తర్వాత ఎలుగుబంటితో జరిగిన యుద్ధం చూశాడు. తర్వాత అది గుహలోకి దారితీస్తూ ఉన్నది. ఆ గుహ మార్గం లోపల దీన్ని వదిలిపెట్టి లోపలికి వెళ్ళి జాంబవంతుడు అని పేరు కలిగినటువంటిది ఒక పెద్ద ఎలుగుబంటితో చాలాసేపు యుద్ధం చేసిన తర్వాత తను జాంబవంతుడినని, 28 రోజుల పాటు జరిగిన యుద్ధం తర్వాత నా శరీరం శక్తి పోయింది స్వామి, ఎప్పుడో రామావతారంలో అడిగింది, ఇప్పుడు తీసుకొచ్చేసి నాకు యుద్ధం చేయించి నన్ను చెప్పారు అంటేప్పుడు ఆయన శరీరాన్ని మరి తాను వచ్చిన కారణం చెప్పినప్పుడు ఆ మణిని మణి సహితంగా తన కుమార్తె అయిన జాంబవతిని ఇచ్చేసి పంపించాడు. ఆ తర్వాత ఈయన రాజ్యానికి వచ్చి ఉన్న విషయం అంతా చెప్పేసరికి ఆ సత్రాజిత్తు కూడా సంతాపంతో తన చెల్లెలైనటువంటి సత్యభామను పెళ్లి చేస్తే ఆ ఇద్దరూ కూడా సంతోషంగా ఉంటున్నటువంటి సందర్భాల లోపల, అయ్యా మరి మీరంటే పెద్దవాళ్ళు కాబట్టి ఈ నీలాపనింద బాపుకున్నారు, మరి మా పరిస్థితి ఏమిటి అని అడిగితే, ఈ పూజ ఎవరైతే చేసుకుని శమంతకోపాఖ్యానం కథ ఎవరైతే వింటుంటారో వాళ్ళకి ఈ నీలాపనిందలు ఉండవు అని చెప్పేసి అని చెప్పారట. ఈ విధంగా కొనసాగుతూ ఉంది మనకు. అప్పటి నుంచి కూడా ఆ రోజున ప్రత్యేకంగా వినాయకుని యొక్క పూజ చేస్తూ ఉన్నాం. ఇది కథ. ఈ కథ వెనక మనకు కనిపించేటువంటి అంశం ఏంటంటే, భూమికి ఉండేటటువంటి ఒక రకమైన ప్రత్యేకమైన ఆకర్షణ. భూమి శివలింగం, మనకు భూమి లోపల ఉండేటటువంటిది గురుత్వాకర్షణ అని అంటాం. దీన్ని భూమి ఆకర్షణ శక్తి లేదా గురుత్వాకర్షణ శక్తి అంటాం. ఈ గురుత్వాకర్షణ శక్తి చాలా అధికంగా ఉంటుంది. ప్రకృతి భూమి చుట్టూ ఉండేటటువంటిది. ఓజోన్ పొర లోపల ఉంటుంది, ఓజోన్ పొర బయట ప్రకృతి ఉండదు. ఓజోన్ పొర లోపల పాంచభౌతిక ప్రకృతి ఉంది మనకు. ఈ ప్రకృతికే పార్వతి అని పేరు. ఈ పార్వతీదేవి తయారు చేసినటువంటి ఈ గురుత్వాకర్షణ ఈ భూమికి సెట్ కాలేదు. తర్వాత శివుడు మళ్ళీ అదే లింగరూపంతో కలిగినటువంటి శివుడు తన బలమైనటువంటి ఏనుగు తల తీసుకొచ్చేసి పెట్టాడు అక్కడ. ఏనుగు తల తీసుకొచ్చి పెట్టేసరికి అది బలంగా దాంట్లోకి అమర్చుకోబడింది. ఈ కథ లోపల చెప్పబడిన మార్గం ఇది. మొదటిసారిది తల తీసేయటం, రెండవది బలమైన తలను తీసుకొచ్చి పెట్టడం, ఏనుగు బలానికి సంకేతం అక్కడ. ఆ బలం అనేది అప్పుడు భూమికి సెట్ అయిన తర్వాత ఇక వాతావరణం అనేది స్పష్టత ఏర్పడటం మొదలుపెట్టింది అక్కడ. కాలగమనం లోపల చెప్పినటువంటి మరొక మాట ఏంటి, ఈ భూమి ఆకర్షణ శక్తి అనేటటువంటిది భాద్రపద మాసంలోకి వచ్చేసరికి చంద్రాకర్షణ భూమి ఆకర్షణ మధ్య లోపల వైరుధ్యం వస్తుంది మనకు. అందుకే చంద్రుడు చూస్తే నవ్వితే ఈయన పొట్టబగిలినట్టుగా మనకు చూపించుకుంటూ వచ్చారు. ఈయన పొట్టబగలటం అంటే ఈ భూమి ఆకర్షణ లోపల వైబ్రేషన్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించడం కోసమే ఈ భూమికి సన్నిహితంగా ఉండి భూమితోనే గడపడం కోసం మట్టిని తీసి పూజ చేసుకోవాలి. చుట్టుపక్కల ఉండే ఆకులు అలములతో పూజ చేయాలి. అది ఒక రకమైనటువంటి మంచి ఆయుర్వేదిక్ థెరపీ లాగా ఉంటుంది అని చెప్పేసి మన వాళ్ళు నిర్ణయించి ఒక ధర్మశాస్త్రం తయారు చేసుకుని ఇది మన లోపల గురుత్వాకర్షణ లోపం కాకుండా జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇది వ్రతం అంటే నియమంతో కూడుకొని ఉండాలి. వారం రోజులు చేసినా 11 రోజులు చేసినా ఎన్ని రోజులు చేసినప్పుడు కూడా ఆ వ్రతంగా ఉండాలి. మనం నియమంగా బతకాలి. ఆ 10 రోజుల పాటు తినే ఆహారం కూడా పిచ్చి ఆహారం తినకూడదు, కేవలం కుడుములు లాంటివి తినాలని చెప్పడానికి ఉండ్రాళ్ళు మనకు కనపడుతూ ఉంటుంటాయి. ఆ రోజుల్లో శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం దీంట్లో లక్ష్యం. బలహీనతలు ఏర్పడకూడదు, శరీరం పాడు కాకూడదు కాబట్టి, మనసు కూడా పాడు కాకూడదు కాబట్టి. అందుకని ఈ రూపంలో మనకు కనిపించేటటువంటిది ఆ గురుత్వాకర్షణ భూమికి చంద్రునికి మధ్య లోపల ఘర్షణ ఏర్పడే మాసం మనకు భాద్రపద మాసం.
అటువంటి మాసాల లోపలనే మనకు గురుత్వాకర్షణ దెబ్బతినటం అనేటటువంటిదే ఈయన పొట్ట పగిలిపోవటం. ఆ పొట్ట పగిలిపోయిన దాన్ని మళ్ళీ సవరించుకుంటున్నారు కాబట్టి కనీస పక్షం లోపల ఆ ఒక్క రోజైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఆ ఒక్కరోజు కూడా జాగ్రత్తగా ఉండని పక్షంలో ఏం చేయాలంటే కనీసం ఆ పూజ చేసుకుని ఆ భావాలన్నా వినండి అని చెప్పేసి లాస్ట్ రోజుకు మారుతున్న కాలాల్లో చెప్పినటువంటి మాటలు ఇవి. అక్కడ కూడా జ్యోతిషం కనపడుతుంటుంది. శమంతకమని సూర్యునికి సంకేతం. సూర్యునికి సంకేతమైనటువంటి ఈ శమంతకమని ఎక్కడికి తీసుకెళ్లారు అంటే ప్రసేనుడు తీసుకొని వెళ్ళిపోతే సింహం కొట్టేసింది అన్నాడు దాన్ని. సింహం అంటే సింహరాశిలోకి సూర్యుడు వచ్చాడు. అప్పుడు భాద్రపద మాసంలో సింహరాశిలో సూర్యుడు ఉంటాడు. సింహరాశిలోకి సూర్యుడు ఉన్న తర్వాత అది పక్కనే ఉండేటటువంటి మేజర్ ఉర్స అంటారు, లేదా పెద్దలుగు బంటి అని పేరు కలిగిన సప్తర్షి మండలం ఉంది. అది ఆ గుహలోకి తీసుకెళ్ళింది. అంటే మఖా నక్షత్రం దగ్గరలో సింహరాశి పక్కనే ఉండేటటువంటి సప్తర్షి మండలంలోకి ఇది వెళ్ళింది. అందుకే వినాయక చవితి తెల్లారి మనకు కనిపించేటటువంటి మొదటి 2 ఋషులు మనకు ఉదయిస్తారు కాబట్టి దాన్ని ఋషి పంచమి అని కూడా చెప్తూ ఉంటాం మనం. ఆ సప్తర్షి మండలం అనేది ఎలుగుబంటి రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ఎలుగుబంటిలోకి వెళ్ళిపోయినట్టుగా చూపిస్తారు. మరి కృష్ణుడు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు యుద్ధం చేశాడు? సింహరాశిలోకి సింహము గుహల్లోకి వెళ్ళిపోయింది. సూర్యుడు గుహల్లోకి వెళ్ళిపోయినట్టుగా, అంటే సింహం గుహల్లో ఉంటుంది కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి మండలమేమో మనకు జాంబవంతునికి సంబంధించినటువంటి పెద్ద ఎలుగుబంటి మండలం. దాంట్లోకి వెళ్ళిన తర్వాత 28 రోజుల పాటు యుద్ధం చేసినట్టుగా మనకు ఇప్పటికీ కూడా కథ ఉంది. 28 రోజుల తర్వాత బయటికి వచ్చేసరికి మొత్తం 30 రోజులకు బయటికి వచ్చే సమయానికి ఇక్కడ కనిపించింది ఏమిటి అంటే 30 రోజులకు ఈయన సూర్యుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు. ఈ కన్యారాశిలోకి ప్రవేశించడం అనేటటువంటిదే ఆయన కన్యను చేతిలో పట్టుకొని బయటికి రావడం. ఎవరిని? జాంబవతిని. ఆ తర్వాత మళ్ళీ వివాహమైనప్పుడు సత్యభామను, ఆ తర్వాత జాంబవతిని పెళ్లి చేసుకున్నట్టుగా చూపించడం. ఈ రకమైన ఒక సీక్వెన్స్ను చూసేటట్టయితే మనకు ఒక కథ వెనక ఒక జ్యోతిష లక్షణము లేకపోయేటట్టయితే ఒక వైజ్ఞానిక లక్షణము చెప్పడానికి సంకేతంగా కనపడుతుంది. సాధారణంగా గణపతి ఉత్సవం అని చెప్పగానే బొమ్మ తెచ్చుకోవడం, పూజ చేసుకోవడం, ఎగరటం, దూకటం, తర్వాత నిమజ్జనం నాడు మరింత ఎగరటం అనేది మనకు కనపడుతుంది. ఇది ఉత్సవం అనేటటువంటి దానికన్నా కూడా ఒక భజన సంప్రదాయం ఉండేది పూర్వకాలం లోపల. భగవద్భజన రూపంలో ఉండేది. ఈ ఇప్పుడు ఉండేటటువంటి విధానం కాదు అది. భగవద్భజనలో చిడతలు పట్టుకొని ఆ నిమజ్జనానికి తీసుకుని వెళ్తున్నప్పుడు పూర్తి స్థాయిలో మనస్సును భగవంతుని మయం చేసేటువంటి సంప్రదాయం ఉండేది. పూర్వకాలం లోపల ఉండేటప్పుడు అది అనేక రకాల మంటపాలలో కూడా ప్రతిరోజు అందరూ కూడా వెళ్ళి భజనలు చేసే భజన బృందాలు ఉండేవి. వెళ్ళిపోయి అక్కడ పెట్టేటువంటి చిన్న పలహారం తీసుకొని రాత్రంతా భజనలు చేసేవాళ్ళు. ఎందుకు ఈ సమయంలో ఇంత భజనలు చేయాలి, ఈ రూపంలో భగవంతుని దగ్గర ఉండాలంటే తమను తాము కంట్రోల్ చేసుకోవాలి. ఈ భూమ్యాకర్షణ శక్తి తగ్గిపోయే సమయాలు అవి. ఆకర్షణ శక్తి తగ్గిపోతున్నప్పుడు మన శరీరంలో కొద్దిగా ఆరోగ్యం తేడా ఉన్నప్పటికీ కూడా అది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చంద్రుడి ప్రభావం వ్యతిరేకంగా ఉంటుంది ఆ సమయం లోపల. ఈ విషయం మీద మనం పరిశోధన చేసుకుంటూ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనని మనం పటిష్టం చేసుకోవడానికి మన పూర్వీకులైన ఋషులు ఇచ్చినటువంటి విధానం మీద మనం దృష్టి పెట్టాలా, లేకుంటే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైన వాతావరణం లోపల దాన్ని కేవలం ఒక పండగలాగా చూస్తున్నటువంటి విధానం మీద దృష్టి పెట్టాలా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక పురాణంలో చెప్పినటువంటి విధానం కానీ, మనకు ధర్మశాస్త్రంలో చెప్పిన విధానం కానీ, మనకు నిత్య జీవితంలో చెప్పిన విధానం కానీ ఏదైనప్పటికీ కూడా కేవలం ఆటాపాటా వ్యవహారాలు కాకుండా మనస్సును కేంద్రీకరించే విధానం. ఇక్కడ వ్యాపారమే పరిపూర్ణంగా. ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయంటే దానికి ఉపయోగించే పూజ పునస్కారాలకు సంబంధించిన అనేక రకాలైనటువంటి కుంకుమ పసుపులు కూడా కల్తీ రూపంలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకు ఆరోగ్యకరమైన వాతావరణం కావాలని కోరుకుంటుంటే పనిలేని అనారోగ్యకరమైనటువంటి వ్యవహారాలన్నీ వస్తున్నాయి. ఈ ఉత్సవం చేసే సందర్భంలో మట్టితో సంబంధం ఉండాలి, ఆకులములతో సంబంధం ఉండాలి. అనేక రకాల 21 రకాల పత్రి చెప్తూ వస్తుంటాడు. ఆ 21 రకాల పత్రులను మనం అందరం కూడా తాకాలి, పుట్టుకోవాలి, దాన్ని స్పర్శించాలి. దాని వాసనలన్నీ కూడా అక్కడ అన్ని పెడుతున్నప్పుడు దానికి మనకు శరీరానికి చేరాలి. ఏ లోపం ద్వారానైతే మన శరీరం అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుందో ఆ లోపం మనకు రాకుండా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం ఒక వినాయక చవితి యొక్క లక్షణంగా మనకు కావాలి. అంతేగాని వినాయక చవితి అనగానే మనకు కేవలం ఆలోచనాత్మకమైనటువంటి విధానాల లోపల ఈ కథ ఏదో చదివేసుకున్నాం, ఇదేదో పూజ పూర్తి చేసేసాం, నమస్కారం పెట్టేశాం, బయటికి వెళ్ళిపోయాం, అయిపోయింది అని చెప్పేసి కాకుండా ఆహార నియమాలు జాగ్రత్తగానే ఉండాలి, పూజా నియమాలు జాగ్రత్తగా ఉండాలి, ఆ తయారు చేసుకునేటటువంటి విగ్రహం జాగ్రత్తగా ఉండాలి. ఆ రూపం చూడగానే ఆ రూపం యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే భూమి ఆకర్షణను గుర్తు రావాలి.
గురుత్వాకర్షణకు పూజ చేస్తున్నాం. ఎందుకంటే మనం పట్టి ఉంచేది అదే. తొలి పూజలు అందుకునేవాడు గణపతి. ఎందుకు ఆయన తొలి పూజలు అంటే ఆయన గనక ఒక్కసారి గురుత్వాకర్షణ ఈ భూమికి ఒక్క సెకండ్ లేదని చెప్పేసి మనకు తెలిసినప్పటికీ కూడా ఈ భూమి మీద ఏ జీవి మిగలదు, విసిరి కొట్టబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతామో కూడా తెలియదు ఈ ప్రకృతి లోపల. అంత స్పీడ్గా తిరుగుతుంది భూమి అంతా కూడా. అంత బలమైనటువంటి పట్టుతోని మనల్ని కాపాడుతున్నటువంటి వాడికి, మనకు మామూలుగా మనం పట్టుకున్నటువంటి వాడికే మనం పూజ చేస్తుంటుంటే ఇంత బలంగా ఈ భూమి మొత్తంలో ఉండి మనల్ని కాపాడుతున్నటువంటి ఏ గణపతి అయితే ఉన్నాడు. అందుకనే మనకు తలకాయ ఉత్తరం వైపు, పాదాలు దక్షిణం వైపు పెట్టినటువంటి ఈ భూమిని చూసేటట్టయితే భూమి మధ్యభాగం ఉబ్బెత్తు ఉంటుంది. ఆ ఉబ్బెత్తు భూమే మనకు కనిపించేటటువంటి ఈ గణపతి యొక్క పొట్ట. అందుకని పొట్ట పెద్దగా కనపడుతూ ఉంటుంది నాకు. అది దగ్గరగా చేరుతూ ఉంటుంది కాబట్టి చంద్రుడికి అదే పగిలిపోయినట్టుగా చూపించడం అనమాట. అదే భూమి ఆకర్షణ శక్తి విశేషం లోపల. దాని చుట్టూ చుట్టేటటువంటిది విద్యుదయస్కాంత తరంగ శక్తి కాబట్టి అది విద్యుదయస్కాంత తరంగ శక్తికి అనేది పాముకు సంకేతంగా ఉంటుంది. అందుకని ఈయనకు నడుము చుట్టూ పాము చుట్టినట్టుగా మన గణపతి బొమ్మల్లో కనపడుతుంటుంది. అది ప్రత్యేకంగా చూసేది. ఇక గణపతి ఆరాధనలు 100 రకాలు ఉన్నాయి, విశేషమైనటువంటిది. కానీ వినాయక చవితి నిర్వహణ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గణపతి విధానం వేరు. అనేక రకాలైన ఉత్సవాలు, నటరాజమూర్తులు, ఆ మూర్తులు, ఈ మూర్తులు చాలా ఉన్నాయి. కానీ ప్రత్యేకంగా మనం మాత్రం తప్పనిసరిగా గణాధిపతి ఉత్సవం అనేటప్పుడు వినాయక చవితి మాత్రం మనస్సును పూర్తిగా కేంద్రీకరించాలి. ఉపాసనా మార్గంలో చూడాలి. 100 రకాల గణపతి ఉపాసనలు ఉన్నాయి. అనేక రకాల ఉపాసనల లోపల ఏదో ఒకటి కనీసం నామపారాయణ, గణపతి నమః అనే నామపారాయణైనా కళ్ళు మూసుకుని కాసేపు ఆ రోజు చేసుకోవాలి. అనేక రకాలైనటువంటి కేవలం బింగీలు తీస్తే పని అయిపోతుందని కాకుండా మనస్సును కేంద్రీకరించి ఏం చేస్తారు అనేటువంటి ముఖ్యమైనటువంటి పండగగా చూసుకొని శరీరంలో ఆకర్షణ శక్తిని బలంగా నింపుకొని ఈ ఉత్సవాన్ని పరిపూర్ణంగా చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.